2024 డిసెంబర్ నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని, అవకాశాలని తులారాశి వారు ఈ డిసెంబర్ మాసంలో అందుకుంటారు. శని, కేతువులు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారికి ప్రధానంగా అనుకూల గ్రహాలు, వాటి లాభాల గురించి మనం పరిశీలించినప్పుడు లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి తృతీయ భావం అయినటువంటి ధనుస్సు రాశిలోకి ఆయన ప్రవేశించి సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో మంచి సహకారాన్ని, మంచి లాభాలని, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి రావాల్సిన సహకారాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావములో, అనగా భాగ్యభావమైనటువంటి కర్కాటక రాశిలో, దశమ భావమైనటువంటి కర్కాటక రాశిలో ఆయన వక్రించి భాగ్యభావమైనటువంటి మిథున రాశిని చూస్తున్నాడు కనుక భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి వల్ల కూడా లాభాలు అందుకోగలుగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో, అనగా వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపార రంగంలో మీరు ఊహించిన విధంగా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావాన్ని, అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళ యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు ఉంటాయి. పరీక్షలు రాసే విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన్మరాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావం మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం, పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, ఆకస్మికమైనటువంటి ఆదాయం, ఇంట బయట సుఖశాంతులతో మీరు ముందుకు సాగుతారు. షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ రాహువు మీనరాశిలోనే ఈ డిసెంబర్ నెలంతా కూడా ఆయన ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలు, కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 6 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని, ఆదాయాన్ని, అవకాశాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి అలాగే 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారికి 2 గ్రహాలు మాత్రమే ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అవి ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటిని పరిశీలించినప్పుడు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు కలిసిరావు. కొన్ని సందర్భాల్లో సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. అందుకు ఆ రకమైనటువంటి చిన్న అశాంతికి గురయ్యేటువంటి ఆలోచనలు మీకు తరచుగా వస్తూ ఉంటాయి. అలాగే వ్యయంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఎంత కష్టపడినా, ఎంత అభివృద్ధిని సాధించినా ఏదో నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు, ముఖ్యంగా భగవంతుని దర్శనానికి కానీ తీర్థయాత్రలకు పోయినప్పుడు అధిక ఖర్చులు, శ్రమను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కాస్త ఇబ్బందులను ఇచ్చేటువంటి ఈ శనికి, కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది తులారాశి వారికి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారు వ్యయములో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, మంచి అనుకూల ఫలితాలు పొందడానికి మీరు నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. అలాగే పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు.
ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి శుభఫలితాలుగా మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా లాభభావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో సంచరిస్తున్నాడు. అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. అయితే కుటుంబ సౌఖ్యానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి 12వ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది. వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక, తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి. జన్మరాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరితనం వల్ల సమస్యలు, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు, అష్టమ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మీరు ఆశించిన పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు, మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తోంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి, అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి. ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ కాలసర్పదోషం నుంచి బయటపడండి. ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి. శనీశ్వర స్వామిని సందర్శించండి, ఈశ్వరారాధన చేయండి, బిల్వాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ, పేద గురువులకు కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ
పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.